ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు 7వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. భక్తి వర్సెస్ భయం. గురువును ఎలా చూడాలి? మన మనసులో గురువు అంటే భక్తి కలిగించాలా లేక భయంతో చూడాలా? ఈ ప్రశ్న ఎంతో మందిని వెంటాడుతుంది. భక్తి వర్ధిల్లే మార్గమా, భయం నియంత్రించే మార్గమా? ఇప్పుడు తెలుసుకుందాం. భక్తి అనేది ప్రేమతో పుట్టే విశ్వాసం. అది మన హృదయానికి వెలుగుగా మారుతుంది. గురువు పట్ల భక్తి అంటే ఆయన బోధనలపై నమ్మకం, మార్గదర్శకత్వంపై గౌరవం. అది లోపల నుండి మనల్ని మేల్కొల్పే శక్తి. కానీ కొంతమంది గురువులను భయంతో చూస్తుంటారు. ఇలా అనుకుంటే గురువు కోపించుకుంటాడేమో, వాళ్ళ మాట వినకపోతే నష్టమవుతుంది అనే మనస్తత్వం భయం నుండి జనిస్తుంది. ఇది సక్రమ మార్గం కాదు. భయంతో పుట్టే సంబంధం ప్రేమను కలిగించదు, దూరం చేస్తుంది. భయానికి మూలం ఎక్కడుంది తెలుసా? గురువు గురించి తెలియని అపోహలో కొన్నిసార్లు స్వార్థపూరితమైన వ్యక్తులు భయాన్ని పెంచి భక్తిని తగ్గిస్తారు. నిజమైన గురువు భయపడమని చెప్పడు, నమ్ముమని చెబుతాడు. భక్తి మనసుకు ఆనందాన్నిస్తుంది, భయం మనసుకు ఒత్తిడిని పెంచుతుంది. భక్తితో మనం ప్రశాంతంగా మారుతాం. గురువు పట్ల భక్తితో చూసే శిష్యుడు ఎదుగుతాడు. భయంతో చూసే శిష్యుడు జడతలో కూరుకుపోతాడు. సద్గురు ఎప్పుడూ భయాన్ని తొలగించేస్తాడు. ప్రేమ, జ్ఞానం, ధైర్యం ఇవ్వగలిగే గురువు మన జీవిత మార్గాన్ని వెలుగులతో నింపగలడు. గురువును భయంతో కాదు, భక్తితో, గౌరవంతో చూడాలి. ఒకప్పుడు ఓ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు, గురుదేవా, మీ ముందు భయంగా ఉంటుంది నాకు అన్నాడు. అప్పుడు ఆ గురువు మృదువుగా నవ్వి ఇలా అన్నాడు, నా పక్కన నా గురువు ఉన్నాడు, ఎందుకు భయపడాలి? ఈ మాటలు శిష్యుడి జీవితాన్ని మార్చేశాయి. నిజమైన భక్తి అంటే భయంతో కూడిన భక్తి కాదు, అది ప్రేమతో కూడిన మార్గం. మన గురువు పట్ల మనం ప్రేమతో, విశ్వాసంతో ముందుకు సాగితే అతనిచ్చే ఆశీర్వాదం మన జీవితాన్ని మారుస్తుంది. ఈ మాటలు మీ మనసుకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ప్రగతి పథంలో ముందుకు నడపండి.